లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఇస్లామాబాద్లో నేడు అమెరికాతో జరగాల్సిన చర్చలను ఇరాన్ నిలిపివేసింది. ది జెరూసలేం పోస్ట్ ప్రకారం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరే వరకు చర్చలు నిలిపివేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ కాల్పుల విరమణ 3వ రోజులోకి ప్రవేశించిన ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఈ ఒప్పందం లెబనాన్ కూడా వర్తిస్తుందని టెహ్రాన్ పట్టుబడుతుండగా లెబనాన్లో కాల్పుల విరమణ లేదు అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. నేడు కూడా దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఇప్పటికే అస్థిరంగా ఉన్న కాల్పుల విరమణ కొనసాగింపుపై అనిశ్చితిని తీవ్రతరం చేసింది. కాగా లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 303 మంది మరణించగా కనీసం 1000 మంది గాయపడ్డారు. మార్చి 2న ఇజ్రాయెల్ ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మృతుల సంఖ్య 2000కు చేరువైంది. గాయపడిన వారి సంఖ్య 6092కు పెరిగిందని కూడా పేర్కొంది. కొన్ని మృతదేహాలను ఇంకా DNA పరీక్షల ద్వారా గుర్తిస్తున్నందున గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవంక లెబనాన్లో సైనిక చర్యను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహును కోరారని NBC న్యూస్ తెలిపింది. హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేసే అంశంపై చర్చలతో సహా లెబనాన్తో ప్రత్యక్ష చర్చలు త్వరలో ప్రారంభం కావచ్చునని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. కాగా మీడియా నివేదికల ప్రకారం ఇరాన్లో తమ వైమానిక దాడుల తీవ్రతను వివరిస్తూ ఇజ్రాయెల్ సైన్యం కొత్త సమాచారాన్ని నేడు విడుదల చేసింది. ఇరాన్లో ఇజ్రాయెల్ వైమానిక దళం 1000కు పైగా దాడులు నిర్వహించిందని, దేశవ్యాప్తంగా ఉన్న లక్ష్యాలపై 18,000కు పైగా బాంబులను ప్రయోగించిందని ఆ నివేదిక పేర్కొంది. మిడిల్ ఈస్ట్ ఐ ప్రకారం ఇరాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్లోని యుఎస్ సైనిక స్థావరాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల వాటికి కార్యాచరణ సామర్థ్యం తగ్గి వాటి వ్యూహాత్మక ప్రభావంపై ఆందోళనలు పెరిగాయి. నష్టం పరిధిని స్వతంత్రంగా ధృవీకరించినప్పటికీ అనేక స్థావరాలు ఇప్పుడు పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆ ప్రాంతంలో యుఎస్ సైనిక ఉనికిలోని బలహీనతలను భయపెట్టాయని ఆ పత్రిక ఉటంకించిన విశ్లేషకులు తెలిపారు. బాబాసాహెబ్ కలలుగన్న కుల నిర్మూలనపై ప్రత్యేక కథనం. ఏప్రిల్ 14న మనం మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోబోతున్న ఈ తరుణంలో కుల నిర్మూలన గురించి ఆయన బోధించిన ప్రధాన సిద్ధాంతం ప్రస్తుత స్థితిని ఏమిటని కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చేసింది. ది హిందూ అనే పదం వాడుకలోకి రాకముందే హిందూ సమాజ ఆచారాలలో కులవర్ణ వ్యవస్థ కేంద్రంగా ఉంది. వేదాల నుండి మనుస్మృతి వరకు ఇక్కడ గౌరవించుకునే అనేక ఇతర గ్రంథాల వరకు మన పవిత్ర గ్రంథాలు కఠినమైన వర్ణ జాతి నియమాలను నిర్దేశించాయి. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా గలం విప్పిన మొదటి వ్యక్తి గౌతమ బుద్ధ భగవానుడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన తదుపరి ప్రధాన పోరాటం కబీర్, రైదాస్, దాదు వంటి సాధువుల నుండి వచ్చింది. ఈ సాధువులు ఆచారాలు పురోహిత వర్గ ప్రాధాన్యతకు భిన్నంగా మానవతావాదాన్ని సమర్థించారు. సమాజంలో సమానత్వం గురించి మాట్లాడారు. వారి వాక్చాతుర్యం చాలా శక్తివంతమైనది. కానీ కుల వ్యవస్థ ప్రధానం లబ్ధిదారులైన భూస్వాములతో పొత్తు పెట్టుకున్న పురోహిత వర్గం నుండి వారు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలన కాలంలో అన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ అమానవీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆధునిక విద్యా వ్యవస్థతో పోరాటం మొదలైంది. ఆధునిక కాలంలో సమానత్వ వాక్చాతుర్యం జ్యోతిరావు పులేతో ప్రారంభమవుతుంది. ఆయన నిమ్న కులాల విద్యకు ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొని దళిత ఓబీసీలకు విద్యా సమాన హోదాను అందించడంలో విజయం సాధించారు. ఆధునిక పారిశ్రామికీకరణ దీనికి మరింత ఊపునిచ్చింది. సమానత్వంతో కూడిన సమాజం కోసం పోరాటం ఇక్కడే పాతుకుపోయింది. స్త్రీలను పురుషుల కంటే తక్కువగా చూసే వ్యవస్థ కఠినత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే ప్రారంభించిన మహిళా విద్యా ఉద్యమం ఒక ఆదర్శవంతమైన మార్గంగా నిలిచింది. ఈ ప్రక్రియను ప్రోత్సహించడానికి ఫాతిమా షేక్ సావిత్రిబాయితో దృఢంగా నిలబడ్డారు. సామాజిక న్యాయం కోసం సాగిన ఈ ప్రస్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ముందడుగు వేశారు. ప్రజా తాగునీటి కోసం చౌదార్ తలావ్ ఆలయ ప్రవేశం కోసం జరిగిన ఉద్యమాలు ఆయన చేసిన కృషికి నిదర్శనం. కుల వ్యవస్థకు మతపరమైన ఆమోదానికి వ్యతిరేకత మనుస్మృతిని దహనం చేయడం రూపంలో వ్యక్తమైంది. పెరియార్ రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం సమాజ మనస్సాక్షిని కదిలించేంత శక్తివంతమైనదిగా నిలిచింది. ఈ ప్రయత్నాలన్నీ మహాత్మా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య ఉద్యమానికి సమాంతరంగా సాగి భారత రాజ్యాంగం కోసం రాజ్యాంగ సభలో చర్చలు జరిపే ప్రక్రియతో పరాకాష్ఠకు చేరుకున్నాయి. అంబేద్కర్ ముసాయిదా కమిటీకి చైర్మన్ కావడం కేవలం ప్రతీకాత్మకతం కాదు, అది సమానత్వ విలువల కోసం ఈ మహనీయుడు పోషించిన కీలక పాత్రను ప్రతిబింబించింది. సమానత్వం వైపు సాగుతున్న ఈ సామాజిక మార్పు ప్రక్రియకు వ్యతిరేక బీజాలు సమాజంలోనే ఉన్నాయి. అవి మొదట హిందూ మహాసభలో, ఆ తర్వాత RSSలో ప్రతిఫలించాయి. దళిత ఓబీసీ ఉద్యమం RSS సిద్ధాంతానికి మూలమైన లోతుగా పాతుకుపోయిన కుల లింగ వివక్షపూరిత శ్రేణులను కదిలించిన ఒక ప్రధాన ముందడుగు. సమాజంలో సమానత్వం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా RSS ఆవిర్భవించింది. క్రమంగా తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి ముస్లింలను తమ భావ్య శత్రువులుగా చిత్రీకరించడం ద్వారా
క్రమంగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. మనుస్మృతి దాని ప్రధాన స్తంభం కాగా, ఇస్లాం ముస్లింల పట్ల వ్యతిరేకత దాని ఎదుగుదలకు ఒక ముసుగుగా పనిచేసింది. తన శిక్షణ మాడ్యూళ్ల ద్వారా ప్రచారకులుగా, వాలంటీర్లుగా మారిన యువకులను ఆకర్షించి అది తన ప్రభావాన్ని కొనసాగించింది. తద్వారా ఇది తనను తాను బలోపేతం చేసుకుంటూ వచ్చింది. రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ దానికి వ్యతిరేకంగా మాటల ద్వారా సూక్ష్మ ప్రచారం కొనసాగింది. ఇది 1980లో దళితులపై హింసకు, 1985లో ఓబీసీలపై హింసకు దారితీసింది. ఈ రెండు ఘటనలు అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగాయి. మండల్ అమలు సామాజిక న్యాయం వైపు ప్రయాణానికి తోడ్పడింది. మండల్ అమలు ప్రక్రియ నుండి దృష్టి మరల్చడానికి హిందూ జాతీయవాదులు తమ కమండలం, రామమందిరం, గోవు, లవ్ జిహాదులను ముఖ్యంగా బలోపేతం చేయడం ద్వారా స్పందించారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ వంటి సంస్థలు మండల్కు వ్యతిరేకతను మరింత బలపరిచాయి. భూ సంస్కరణ ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోవడం, మత పెద్దలు, భూస్వాములు తమ రూపాన్ని మార్చుకుంటూనే ఉండడం, వారు కనుమరుగు కాకపోవడంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పాతుకుపోయిన శక్తులు అంగీకరించలేదు. కుల ఆధారిత రిజర్వేషన్ల ప్రక్రియను నీరుగార్చడానికి వారు దానికోసం ఆర్థిక ప్రమాణాన్ని ప్రవేశపెట్టారు. తగిన అభ్యర్థి దొరకలేదు అని పేర్కొంటూ పక్షపాత ఎంపిక కమిటీల వల్ల విద్యారంగంలోని రిజర్వ్డ్ పోలీసులు భర్తీ కాలేదు. హిందూ జాతీయవాద భావజాలం, ఆలోచనలు పెరగడంతో సామాజిక న్యాయం వైపు సాగే ప్రయాణాన్ని అడ్డుకోవడానికి కొత్త కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కులగణన డిమాండ్కు వ్యతిరేకత వచ్చింది. ఇది ఇప్పుడు ఆమోదించారు. దీని ఫలితాల ద్వారా మనం కులాల స్థితిగతుల గురించి, అలాగే వాటి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకోగలుగుతాము. మరొక సమస్య అత్యంత సూక్ష్మ స్థాయిలో పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా విద్యా సంస్థలలో, సాధారణంగా సమాజంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అవమానం. సమాజంలోని అణగారిన వర్గాల పట్ల జరిగే ఈ సూక్ష్మమైన అవమానాలు దళిత ఎస్టీ అభ్యర్థుల ఆత్మహత్యల సంఖ్య పెరగడానికి దారితీశాయి. రోహిత్ వేముల సంస్థాగత హత్య మానవతా విలువలున్న ఎంతోమందిని తీవ్రంగా కలిచివేసింది. సైన్స్ రచయిత కావాలనుకున్న ఒక దళిత విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్యంత దారుణమైన వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ చట్టం రూపొందించినప్పటికీ అది అమలు కాలేదు. ముంబైలోని నాయర్ ఆసుపత్రిలో పాయల్ తడ్వీ ఉదాంతం మనల్ని తీవ్రంగా కదిలించింది. డాక్టర్ పాయల్ తడ్వీ తనపై అధికారుల చేతిలో నిత్య అవమానాలకు గురై ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడికి లోనయ్యారు. ముంబై ఐఐటిలో దర్శన్ సోలంకిని తోటి విద్యార్థులు పలు సందర్భాల్లో ఎగతాళి చేయడంతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి కేసులు లెక్కలేనని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన యూజీసీ నిబంధనలు జనవరి 13, 2026న నోటిఫై చేశారు. ఇది భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో కఠినమైనటువంటి వివక్ష వ్యతిరేక చర్యలను తప్పనిసరి చేసింది. కుల, లింగ, వైకల్య వివక్షను లక్ష్యంగా చేసుకొని సమానత్వాన్ని నిర్ధారించడమే దీని ఉద్దేశం. సమాన అవకాశాల కేంద్రాలు, ఈక్విటీ కమిటీలు, 24/7 హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడం, ఈక్విటీ అంబాసిడర్లను నియమించడం వంటివి ఇందులోని కీలక ఆదేశాలలో ఉన్నాయి. దీనికి భారీ వ్యతిరేకత, పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ విషయం కోర్టుకు వెళ్ళగా యూజీసీ ఆదేశాన్ని కోర్టు కొట్టివేసింది. ఈరోజు మనం డాక్టర్ అంబేద్కర్ను స్మరించుకుంటున్నప్పుడు సామాజిక సమానత్వం వైపు సాగే ప్రయాణానికి ప్రధానమైన సూక్ష్మమైన వ్యతిరేకత బాగా పాతుకుపోయిన ఆర్ఎస్ఎస్ నుండి వస్తుందని మనం తెలుసుకోవాలి. అది తన తిరోగమన ఎజెండాను పలు మార్గాల ద్వారా వ్యాప్తి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక ఎజెండా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దాని దళిత వ్యతిరేక ఎజెండా మరింత సూక్ష్మమైనది. కుల నిర్మూలన అనే కళను సాకారం చేసుకోవడానికి దీనిని ఎదుర్కోవాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమాన ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.